నేను రోజు శ్రీరామ టాకీస్, డొక్కు టాకీస్ అది కూర్చొని ఉన్నాం. మా నాన్న మేమంతా ఉన్నాం. డాక్టర్ సాబ్ కూడా ఉన్నాడు. డాక్టర్ సాబ్ వస్తే ఆయన ఒక అద్భుతమైన దేవుడు వచ్చినట్టు అన్నట్టు. మాకంతా ఇట్లా చూసేది, లేచి చూసేది. సార్ అక్కడ ఉన్న సినిమా చూస్తున్నారు లేదు, కానీ ఆయన ఏడో సినిమా చూపిస్తారు, చూడనిస్తారు అని ఎవరు వచ్చిన బయట మేడం చెప్పింది కదా ఇంతకు మొదలు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పట్టుకొని స్టెత్, ఆయన డ్రెస్ కోడ్ అది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది ఇది, ఆ వైట్ షర్ట్, ఫుల్ షర్ట్ నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. ఇట్లా పైకి పెట్టేవాడు, టక్ వేసుకునేవాడు ఆ రోజుల్లో కూడా. ఆ స్టెత్ ఇవి, తర్వాత ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ పట్టుకొని తిరిగేవాడు. బయట వచ్చి ఎవరో శబ్దం ఉన్నది, ఏడ్చిన శబ్దం, సార్ లేచిండు పోయిండు అంతే. తన కారే మళ్ళీ వాళ్ళని కూర్చుని పెట్టుకొని వెళ్ళిపోయాడు. తన డబ్బులే, తన ట్రీట్మెంటే. ఇలా ఒక ప్రజా వైద్యుడు అంటే ఎట్లుంటాడు అనేది మనం చూడం ఈ రోజులలో, కళ్ళతో చూడం. ప్రజల మనిషి, ప్రజల కోసమే జీవించడం. ఈ సేవ, సర్వీస్ అనే దానికి అంతులేని సేవ, అది అంతులేని. నా కళ్ళతో చూసింది అయితే నా దృశ్యం అలా గుర్తుంది. అనంతమైన సేవ. ఎందుకంటే అంతులేని ప్రేమ పేషెంట్స్ అంటే.